క్రిష్ 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 పిలుస్తుంటే పలకమేంటి? నువ్వేంటి ఇక్కడ? 9:30కి వస్తానన్నావు కదా, నువ్వు రాకపోయేసరికి నేను వచ్చాను. అసలు బాడీ ఎవరిది? ఏం జరిగింది? నేను వాడిని ఫ్లవర్ వాస్తో కొట్టాను, స్పృహ తప్పి పడిపోయాడు. కానీ ఎప్పుడన్నా లేయచ్చు. మై గాడ్, ఏమైంది? నేను పెద్ద తప్పు చేశాను రా. పోలీసులకి ఏమైనా ఫోన్ చేసావా? సెప్టిక్ ట్యాంక్ లో పడేశాను. ఎవరిని? చచ్చిపోయిన వాడిని. ఎవరు చనిపోయారు? విశ్వనాథ్. విశ్వనాథ్? అతను చనిపోలేదు. మరి ఆ బ్లడ్? అది నా రక్తమే. చూడు, ఇద్దరు కొట్టుకున్నాం, దెబ్బ తగిలింది. ఎన్నిసార్లు పిలిచినా పలకలేదండి నువ్వు. బాత్రూంలో నేను క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటావు? నేను ముందే చెప్పాను కదా నీకు, ఏం జరిగినా మన ప్లాన్ ప్రకారం జరగాలన్నాను. ఇప్పుడు ఏమైంది? అంతా వేస్ట్ అయిపోయింది. ఛీ, రా తొందరగా రా, డోర్ వేయ్. క్రిష్, మనం ఇప్పుడు డైరెక్ట్ గా పబ్కి వెళ్ళిపోదాం, సరేనా? సరే, అలాగే. ఏమైంది? లోపల షెరీన్ విజిటింగ్ కార్డ్ మర్చిపోయాను. ఛీ, పద. నువ్వు ఇక్కడ వెతుకు, నేను లోపల చూస్తాను. ఓ మై గాడ్. ఏంట్రా, కనిపించిందా? ఏంటిది? ఓ మై గాడ్. వీడి నీకన్నా పెద్ద క్రిమినల్ లో ఉన్నాడు. ఓ మై గాడ్. ఎవరు వచ్చారు? మేనేజర్ శశి ప్రీతం. ఇట్స్ మీ. ఓ సారీ, మీ పేరుని బట్టి అబ్బాయి ఏమో అనుకున్నాను. మీకోసం నేను మగాడిగా మారలేను కదా. ఎనీవే, ఐఎమ్ శశి ప్రీతం. ఐఎమ్ రాహుల్. నీ కష్టం నాకు అర్థమైంది. నీకంతా తెలిసిపోయిందని కూడా నాకు తెలుసు. నా హస్బెండ్ ని చంపింది నేనే, ఇప్పుడు నిన్ను చంపుతున్నది కూడా నేనే.